మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత స్ట్రెస్ ఉంది కదా సార్. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి లేచి ఇక్కడికి వస్తారు. దానికి ఏమైనా కొలమానం ఉందా? ఇంత 10,000 అడుగులు అంటారు. 10,000 అడుగులు ఏమైనా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా? అంటే అలా ఇప్పుడు 10,000 అడుగునే సూత్రం అని కాదు, అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్గా నడవగలిగితే అది మనం ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాక్ చేసినట్లు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్ మన జనరల్గా ఏం చేస్తాము, స్టెప్స్ ఎక్కమంటాము, స్టెప్స్ దిగమంటాం. అవును. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కూడా మన వాళ్ళు లిఫ్టే వాడతారు. అవును, కరెక్ట్. ఏదో 4th ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది, దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు. చాలా మంది ఫాలో గారు. చాలా మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ నడక అనేది వస్తుంది. మనకు టైం లేదు పొద్దున్నే వెళ్ళి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి నడిచేదానికి. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే, ఆఫీస్లో కూడా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు, ఈవినింగ్ ఏదో స్నాక్ అవర్ ఏదో ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెట్టగలరు. ఎందుకంటే సెడెంటరీ కూర్చొని చేసే జాబే అది. లేదా ఇంకా వాళ్ళే ఒక ½ అవర్కో 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు. అంతే కదా. డ్యామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు. డ్యామేజ్ కాకముందు రియలైజ్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి, పని చేయండి, మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు నడవండి. అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం లేదు. ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా, అవును, కారిడార్స్లో కూడా నడవచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు, కూర్చొనే మాట్లాడాల్సిన అవసరం. సో మనం ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర అని వాడుకోవాలి. మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు ఇవాళ రోజులు కంపల్సరీ. రైట్. అది లేకుంటే తిన్నది అరగదు, మనకు ఆ ఆక్సిజనేషన్ అనేది రాదు. క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి? కొంతమంది మనం ఇప్పుడు లోపలికి పోయేది కాదు కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్. మనకంతా ఎక్కడవుతుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. సార్, క్యాన్సర్ కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడు వస్తుంది బాడీలో మనకు? జనరల్ గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎనీ ఇన్ఫెక్షన్ అంటే వాపు, మన నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది వాపు, ఎర్రదనం అంటాం. ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్లో వచ్చేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. కానీ సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనం ఏం పని చేయకుండా అలాగే ఉంటే మజిల్స్లో ఏమవుతుందంటే ఆ చెత్త అంతా చేరి, అంటే ఇప్పుడు మనం మజిల్స్ యాక్టివ్గా ఉంటే మజిల్స్ నుంచి వెళ్ళబడినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయి కిడ్నీ నుంచి బయటకు వచ్చేస్తాయి. సో అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఈ మైక్రో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్లో దాని మీద వేరే ఇన్ఫ్లుయెన్సెస్, మనం చెప్పేది ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ తోడైతే క్యాన్సర్కి లీడ్ అయ్యే కారణం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే యాక్టివ్గా ఉన్న బాడీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి ఎప్పుడు క్యాన్సర్ రాదు. మీరు ఎప్పుడైనా విన్నారా హార్ట్ క్యాన్సర్ వచ్చిందని? బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, కిడ్నీ క్యాన్సర్ అంటారు. హార్ట్ క్యాన్సర్ వచ్చింది లేదు, ఎందుకంటే నిరంతరం అది పనిచేస్తుంది. రెండోది మజిల్స్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. వస్తుంది, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ వస్తాయి, కానీ తక్కువ. బాడీలో యాక్టివ్గా ఉన్న పార్ట్స్ చూసుకుంటే మీరు హార్ట్, ఒకటి మజిల్స్, దాంట్లో కండరాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అదొక చిన్న ఎగ్జాంపుల్. ఏంటి? యాక్టివ్గా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అవును, రావచ్చు, నేను కాదని చెప్పడం లేదు, కానీ బట్ అది ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయగలగాలి. అంతే కదా. మనం మామూలుగా నొప్పి పెడితేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవును, మామూలుగా డిటెక్ట్ అయితేనే మనం అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. అసలు ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో, నేను బాగున్నానా లేనా అనడానికి ఏం చేయించుకోవాలి, ఏం టెస్ట్ చేయించుకోవాలి? ఇన్ఫ్లమేషన్ అనేది మైక్రో ఇన్ఫ్లమేషన్ మనకు తెలియదు అండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఇన్ఫ్లమేషన్ వేరు, అది HSCRP అది దానికి మనం తెలుసు. ఆ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదని తెలిసేది మనకు ఎటువంటి టెస్ట్ లేదు. రెండోది, క్యాన్సర్లో ఏమవుతుంది, చాలాసార్లు ఏ ఆర్గన్లో కూడా క్యాన్సర్ వచ్చినా పెయిన్ అనేది ఉండదు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో. పెద్ద డిసడ్వాంటేజ్ మనకు క్యాన్సర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇది. నొప్పి వస్తే జనరల్గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అపెండిసైటిస్ వస్తుంది, వెంటనే గాల్ బ్లాడర్లో పెయిన్ వస్తుంది, వెంటనే పరిగెత్తారు, ఎందుకంటే తట్టుకోలేరు. కిడ్నీ స్టోన్ ఉంటుంది, నొప్పి వస్తుంది, పరిగెత్తారు. క్యాన్సర్లో ఏంటంటే విచిత్రమైంది, భగవంతుడు ఆ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో నొప్పి వచ్చేలాగా పెట్టింటే చాలామందిని మనం క్యాన్సర్ నుంచి కాపాడి ఉండొచ్చు. అంటే ఎందుకు తొందరగా వెళ్తారు డాక్టర్ దగ్గరికి. కొంతమంది అసలు పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి, నొప్పి లేదు కదా అని గమ్మని ఉంటారు. కానీ అరే ఇటువంటి మార్పు మనకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు మనకు కనపడుతుంది. అది గొంతులో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, పొట్టలో కావచ్చు అని చాలాసార్లు అడుగుతారు. నొప్పి లేదు కాబట్టి నేను రాలేదు డాక్టర్ గారు అంటారు. నొప్పి లేకపోతే పర్వాలేదు, కానీ మీకు ఇన్ని సంవత్సరాలుగా మీలో ఆ మార్పు లేదు, ఇప్పుడు కనపడుతుంది, పెరుగుతుంది, కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ లంపు, నోట్లో పుండు. చాలాసార్లు అందరికి అల్సర్స్ వస్తాయి, 10 days 2 weeks తగ్గిపోతుంది అందరికి. ఏది నార్మల్. అవును,
అల్సర్స్ అయితే డిఫిషియన్సీ వల్ల వచ్చేదో, స్ట్రెస్ వల్ల వచ్చేదో, 4 కొరుక్కుంటే వచ్చేదో 2 వారాలు తగ్గిపోతుంది. అలా కాకుండా 3 వారాలు 4 వారాల వరకు ఆ అల్సర్ అలాగే ఉంటే అరే ఇది మానలేదు ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనరు. ఎందుకంటే అంత పెద్ద డిస్టర్బ్ చేయదు, డైలీ రొటీన్లో డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల. అందుకని వెళ్ళరు. ఏం కాదులే, తగ్గిపోతుంది. ఎప్పుడు వస్తారు? అప్పుడు నొప్పి వస్తేనో లేకపోతే 3వ స్టేజ్లో అప్పటికే అంత లేట్ అయిపోతుంది. మరి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా మంది వచ్చేసరికి లేట్. ఎందుకంటే ఆ రియాక్ట్ ఎప్పుడు అవుతారు? ఇబ్బంది అవుతుంటే, తినేదానికి ఇబ్బంది అయినా, కారం తింటూనే నొప్పి వస్తుంది, అప్పుడు అరే ఇదేదో తేడా ఉంది అంటే తినేదానికి కష్టంగా ఉంది కదా. అవునవును. దీనివల్ల కాదు, తినేదానికి కష్టంగా ఉంది, అప్పుడు రియాక్ట్ అవుతారు. అవును, కరెక్ట్ సార్, వాళ్ళు చెప్పారు. అవును, డైలీ రొటీన్లో ఎప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి వస్తుందో అప్పుడు రియాక్ట్ అవుతారు. 9 out of 10 పీపుల్, ఒక 1% ఉంటారు, అంటే 10% ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు. అవును, చాలా అది వాళ్ళ మనస్తత్వం. బట్ బై అండ్ లార్జ్ పోస్ట్పోన్మెంట్ మనకి అంతే. ఎందుకంటే ఈ రోజు ఆ పని ఉంది, ఈ రోజు ఆ పెళ్లి ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో హాలిడేకి బుక్ చేసుకున్నాము, లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఇంకెప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు. ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో ఏమన్నా వార్నింగ్ సైన్స్ వస్తాయా సార్? ఫస్ట్ స్టేజ్ 1 వస్తాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ 100% వస్తాయి, కానీ చాలా మంది గమనించుకోరు, అది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో. అంతే కదా, నాకు రాకపోవచ్చు, ఆ చిన్న సిమ్టమ్ ఏముంది, ఎప్పుడో వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మోషన్లో బ్లడ్ పడ్డం చిన్న ఎగ్జాంపుల్. మోషన్లో బ్లడ్ పడడం చాలాసార్లు ఎలా ఉంటుంది, వేడి చేసింది, కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో, లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్లిలో మంచి కారం కొన్న చికెనో మటనో ఏదో కూర తిన్నాను, పొద్దున మోషన్ వచ్చింది. సరే అందరికీ వస్తుంటుంది మోషన్లో, పర్సిస్టెంట్గా వచ్చినప్పుడు. ఈ రోజు వచ్చింది, జనరల్గా వారం 10 రోజులు రాదు, మళ్ళీ తర్వాత మోషన్లో వచ్చింది, అప్పుడన్నా మనకు ఏదో వస్తుంది, వెలగాలి. కానీ మోషన్లో బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసిందని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే. అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్డా, ఫైల్స్ వల్ల వచ్చిన బ్లడ్డా, వేడి చేసిన వచ్చిన బ్లడ్డా, ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి. అదే బ్రెస్ట్లో లంప్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం, ఇది చాలా రోజులు అయింది కదమ్మా వచ్చి అంటే, ఉంది డాక్టర్ గారు చూసాను నేను 4-5 నెలలు అయింది, ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేను. నొప్పి ఉండదు చాలాసార్లు. నేను అనేది ఏంటంటే లేదు, మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా లేదు, అది ఇటుపక్క లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది, ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా మీరు. కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది సిగ్గుపడతారు, పిల్లలు కూడా చెప్పుకోరు, కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు. ఆఖరికి ఎప్పుడు చెప్తారు? 3rd స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మంది అలాగ వస్తారు. సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ, కానీ చెప్పనందువల్ల అందరికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అర్లీగా ఉన్నప్పుడు ఒక 10 రోజులు ట్రీట్మెంట్తో జరిగిపోతాం సర్జరీతో, లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి, కీమో ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి. సో ఆ అవగాహన లేక చాలాసార్లు వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు, ఇప్పుడే ఉద్యోగం చేరాడు, వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు, కానీ చెప్పనందువల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది. అవును.